చేస్తారు. నమస్తే అండి, జై శ్రీరామ్. నిమిషాలు మాట్లాడొచ్చా? చెప్పండి చెప్పండి భయ్యా. చూస్తున్నా, రెగ్యులర్ ఫాలో అవుతున్నా. ఇందాక మన కర్ణాకర్ అన్నది కొత్త వీడియో ఒకటి వచ్చింది, చూసుంటి. ఓకే. ఒక పాస్టర్ గారు వాళ్ళ మీద ఏడుస్తున్నారు అంబానీ ఫ్యామిలీ మీద. చూసాను. అయితే నాకు అది అంటే ఏంటన్నా తెలుసా అన్న, ఈ క్రిస్టియన్ మతం పుచ్చుకున్న తర్వాత ఎన్ని ఫ్యామిలీస్ తెలుసా? సర్వనాశమైన ఫ్యామిలీస్. నాకు 10-15 ఫ్యామిలీస్ తెలుసు. అవును. చెట్టుకోడు పుట్టకోడు అయిపోయారన్న. అవును తెలుసు. వీళ్ళు ఇంకా ఇంకా ఈ దర్శనం తీసుకొచ్చి మనం చూద్దామంటే నిజంగా వాళ్ళ మూర్ఖత్వం కదన్నా, మన హిందువులే మూర్ఖత్వం. వాళ్ళు వినడం మన మూర్ఖత్వం. మతం మారేవాడు. ఇప్పుడు వాడి సరుకు చక్కగా నైస్ గా అంటగట్టి మనల్ని ఎదవలం చేసి మన వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు కొంచెం ప్రయత్నం చేస్తున్నాడు. మనం కదా తెలుసుకోవాలి. వాడి పని చేసుకుంటున్నాడు. వాడు అమ్ముకుంటున్నాడు. వీళ్ళకి అర్థమైతలేదన్నా, వీళ్ళు ఎంత దరిద్రంలో పడిపోతారు అనేది వీళ్ళకి అర్థమైతే. అడ్డగుట్టలా ఒక 4-5 ఫ్యామిలీలు ఉన్నాయన్నా, చెల్లా చెదరైపోయింది. ఫ్యామిలీ మొత్తం సర్వనాశనం అయిపోయింది. అవును. ఈ రోజు నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ అన్న డామినిక్ విలియం అని, ఆ రోమన్ క్యాథలిక్ వాడికి ఏడుస్తాడు తెలుసా, ఎందుకు పుట్టినా ఈ ఫ్యామిలీలు అంటాడు. వాడు ఏడుస్తాడు. వాడి కొడుక్కి వాడు మన హైందవ సంప్రదాయం ప్రకారంగా వానికి శాంతి పూజ పెట్టించాడు టెంపుల్ లా. చాలా బాధపడతాడు. అట్లాంటి వాళ్ళు అంటాడు, అరే ఇంకో జన్మ ఉంటే నేను మళ్ళా మీ అంటే హైందవంలో పుట్టాలన్నా ఈ దర్శనం అవుతుంది అంటాడు వాడు. అట్లా అన్న. ఇంకా లైవ్ ఉందన్న ఈరోజు ఈవినింగ్? అది చూడాలి భయ్. అప్పుడు అంటే ఏమన్నా వర్క్ ఉందా లేదా? అప్పుడు యాక్చువల్ మనం కూడా వర్క్లు చేసుకోవాలి కాబట్టి. అవును. ఎందుకంటే మనం కూడా మనం చేయాలి. కానీ ఒక్కటే అన్న, నాకు అర్థమైంది ఒకటి నేను చెప్పగలను రాయేష్ అన్న. ఫస్ట్ మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ మన లా మారితే గానీ ఈ దగ్గర మారదన్న. ఫస్ట్ మన లా మారాలన్నా. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తుంటే ఎన్ని ఇస్లామిక్ కంట్రీస్ కానీ అక్కడ లా అనేది స్ట్రిక్ట్ ఉంది కాబట్టి ఆడ వీళ్ళ ఆటలు జాగవు. అవును. ఈవెన్ చైనా కూడా కదన్నా, చైనా ఎంత స్ట్రిక్ట్ గా ఫాలో అవుతారంటే అంత ఫాలో అవుతారన్న వాళ్ళు. సింపుల్ గా ఒకటే చెప్తాం ఏంటంటే, ఎవరైతే మతం మారిన వాళ్ళు ఉన్నారో మతం మారిన వాళ్ళకి ఓటు హక్కు తీసేయాలి. ఓటు హక్కు తీసేయాలి. ఆటోమేటిక్ గా కంట్రోల్కి వచ్చేస్తాం మొత్తం. అదొకటి మీరు అన్నట్టుగా మన ఓటు హక్కు ఒకటన్నా. ఈ బలవంతం మత మార్పిడిలు ఇప్పుడు ఉన్నాయి కదా, ఇది ఏంటంటే స్ట్రిక్ట్ గా మనం లాలో కానీ కొన్ని మనం తీసుకొని వస్తే 99% దగ్గర పోతున్నా ఇండియా నుంచి. ఖచ్చితంగా అదేనా మనం ఆ భగవంతుని కోరుకున్నది ఒకటే. అది ఇలాంటి వాళ్ళు ఎంతో పోరాడుతున్నా, మాలాంటి వాళ్ళు చూస్తున్నాం. కానీ కొన్నిసార్లు మనం ఏం తెలియని పరిస్థితిలో ఉన్నాం. భగవంతుని కోరుకోవడం మాత్రమే అంటే మన పని చేయకుండా గాల్లో దీపం పెట్టి దేవుడా అనడం. నేనైతే నా చుట్టుపక్కల ఉన్న నా ఫ్రెండ్స్ కానీ ఇప్పుడు నా ఫ్యామిలీ మెంబర్స్ నాకు 5 మంది పిల్లలన్నా, నేను ప్రతి రోజు నా పిల్లలకు ఒకటే ఎక్స్ప్లెయిన్ చేస్తా, నాన్న వీళ్ళతోనే కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు ఎంత స్లో పైసన్ అంటే వాళ్ళు మొత్తం నీళ్ళు వచ్చాక తెలియదు బిడ్డ మన కిందికి అని చెప్పేస్తా పిల్లలు కూడా. ఈవెన్ నా బామ్మర్దులకు కానీ నా తమ్ముళ్ళకి కానీ మేము ఎవరైనా కూడా ఇప్పుడు మా నాన్నగారు మాకు ఫోన్ చేసినా ఫస్ట్ ఎత్తగానే జై శ్రీరామ్ లేదా ఆర్ఆర్ మహాదేవ్ ఖచ్చితంగా. మా ఇప్పుడు పిల్లలు కాలేజ్కి వెళ్ళినప్పుడు కూడా చెప్తా, ఖచ్చితంగా ఆడపిల్లకి చెప్తా, అమ్మ కంపల్సరీ బొట్టు ఉండాలి ఒకటి మీద, ఆ బొట్టే నీకు శ్రీరామ రక్షమ్మ, నువ్వు భయపడకు, వీళ్ళ ఫ్రెండ్షిప్ చేయకు, తురుకల చేతులు బుడకలు మీసినట్టు అవుతుందమ్మా, వీళ్ళతో జాగ్రత్తగా ఉండాలి అంతే. అట్లా అన్న. నేను హైదరాబాద్ ఉంటానా, మషబుల్లారంలో ఉంటాను నేను అన్న. సరే, జై శ్రీరామ్ అన్న. ఆ పరమేశ్వరుడు మీకు ఆరోగ్యాలు మంచిగా చేయాలన్నా, నేను అదే కోరుకుంటా. ముందుగా మనము కోరుకోవాల్సింది ఏంటి అంటే, మా ఆరోగ్యం ఉన్నా లేకపోయినా, అలాగే మేము బాగున్నా బాగోపోయినా మనకి ధర్మం బాగుంటే అందరూ బాగుంటారు. లేదన్నా, ఇప్పుడు ఒక చిన్న ఏం తెలుసు అన్న, కృతజ్ఞ భావం ఏంటంటే ఆ పరమేశ్వరుని అనుగ్రహంతో, ఆ శివయ్య దయ వల్ల, మీ ఆరోగ్యాలతో, ఆ ఆంజనేయ స్వామి దయ వల్ల మీకు మంచి ధైర్యాన్ని ఇవ్వాలని ఆ జగన్మాత నేను కోరుకుంటున్నా. మీకు హనుమ నాకు ఇచ్చినటువంటి ప్రామిస్ అనమాట అది. అన్న ఎప్పుడు కూడా నువ్వు చేసే ప్రతి కార్యం వెనుక నేను ఉంటాను, నీకు ఎక్కడ ఆగొద్దు, ధైర్యంగా ముందుకు సాగిపోమని. అదే అన్న, మీకు అందరికి కూడా ముందుగా మీ ఫ్యామిలీ అన్న మహాశివరాత్రి శుభాకాంక్షలు అన్న. ఆ శివయ్య ఆ భైరవ స్వామి రూపంలో మన సనాతన ధర్మాన్ని కాపాడాలని మనసా వాచా కర్మాన్ని కోరుకుంటున్నా. జై శ్రీరామ్.